అందరికీ నమస్కారం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందామండి. మీనరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. తప్పకుండా వీరి జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కనుక మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ మీనరాశి వారి ఇంట్లో ఏ దేవుడు తిరుగుతున్నాడు, అలాగే వీరికి ఆ దేవుడు ఏ విధమైనటువంటి సూచనలు తెలియపరచబోతున్నాడో తప్పకుండా తెలుసుకుందామండి. మరి మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. అలాగే వీరు తప్పకుండా ఈ నెలలో మీరు మంచి మంచి శుభవార్తలు వినడమే కాకుండా ఊహించినటువంటి మార్పు మీ జీవితంలో తప్పకుండా చోటు చేసుకోబోతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఆ దేవత ఎవరు, అసలు ఆ దేవత మీ నుండి ఏం కోరుకుంటుంది, అలాగే ఆమె మీకు ఇచ్చేటటువంటి మంచి జీవితం ఏ విధంగా శుభవార్తలతో కూడి ఉన్నది, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి అనేది ద్వాదశ రాశిలో చివరిది. ఇక పూర్వభాద్ర 4, ఉత్తరాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ మీనరాశి వారిగా పరిగణించబడతారు. ఈ మీనరాశి అధిపతి గురుడు. ఇక వీరి యొక్క సహజ స్వభావం చాలామందికి నచ్చుతుంది. ఎంతో సానుభూతిని చూపిస్తారు. ఈ మీనరాశి వారు ఆవేశపరులుగా కనిపించినా వీరి మనసులో దుష్టత్వం అనేది ఉండదు. వీరు తమ కోపాన్ని అణుచుకుంటారు. దానివల్ల వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. తమపై కోపగించుకున్న వారిని కూడా క్షమించగలిగినటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. దుష్టులను సైతం క్షమించేటటువంటి ప్రయత్నం చేయడమే వీరి ప్రత్యేకత. పరోపకారమే వీరి స్వభావం. అలాగే త్యాగం చేయడానికి కూడా అన్ని వేళలా సిద్ధంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి ఆధ్యాత్మిక పరంగా దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వీళ్లకు అతీంద్రియమైనటువంటి శక్తులు కూడా ఉంటాయి. దీనినే మనం అంతర్దృష్టి అని కూడా అంటాం. అది వీళ్ళలో చాలా బలంగా ఉంటుంది. ఇక వీళ్ళు చాలా నమ్మకస్తులు. ఒకరికి మాటిస్తే దానిని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేయడం వలన వీరికి కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అంటే తమ మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టుకోరు. వీళ్ళది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. ఇక ఈ మీనరాశి వారి ఇంట్లో ఎప్పటి నుండో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. మీరు ఆమెను గుర్తించడం లేదు. మీరు ఒకవేళ గమనిస్తే గత 5 సంవత్సరాల నుండి మీ ఇంట్లో మీతో పాటు జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పినవి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఆ తల్లి కరుణ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. కాబట్టి కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటటువంటి సమయంలో కూడా మీరు త్రుటిలో తప్పించుకున్నారు. ప్రమాదాలు సైతం బయటపడ్డారు. కొన్ని చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉన్నారు. మరి ఇంతకీ మిమ్మల్ని రక్షిస్తుంది ఎవరు? ఆ దేవత మీ నుండి అసలు ఏం కోరుకుంటుంది? అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించాలి? ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. ఎవరికి ఉండేటటువంటి కులదైవం గురించి వారికి ఇప్పటి రోజుల్లో పెద్దగా ఐడియా లేకపోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా, అంటే కులదైవానికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ కట్టే ఉంటారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఇటువంటివన్నీ కూడా కొంతమంది పట్టించుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుసుకొని మంచిగా ఇంటి దైవాన్ని ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది రాశి వాళ్ళు. అంటే రాశి చక్రంలో అన్నింటిలోకి 12 రాశుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ మీనరాశి వారనే చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు. కానీ వీరు ఇంకా ఆ నష్టం నుండి తేరుకోలేకపోయారు. ఇది కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణం వీరు కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ విధంగా ఎందుకు జరుగుతుందని చెప్పి మనం కూడా ఆలోచనలు పడుతూ ఉంటాం. పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని మీరు కుదిరితే కులదైవం యొక్క విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొచ్చుకొని చక్కగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరనేది తెలుసుకొని
ఇక మీ నిత్యము కూడా ఆమెను స్మరించుకుంటూ ఉండడం, లేదంటే ఆ దేవతను అంటే మీ కులదైవాన్ని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యము కూడా పూజిస్తూ ఉండాలి. అలాగే మీ కులదైవం ఎవరో కూడా తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఇలా చేస్తే ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సినటువంటి మరొక పని ఖచ్చితంగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా దైవం ముందు అవేమీ కూడా పనికిరావని తెలుసుకోవాలి. మనకి ఏది కూడా భగవంతుడి అనుగ్రహం లేనిదే మనం పొందలేం. కాబట్టి ఖచ్చితంగా మీనరాశి వారు ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ఎటువంటి అంటే నెగ్లిజెన్స్ అసలు చేయడం మంచిది కాదండి. కాబట్టి కులదైవం గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో కూడా తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఇంట్లో స్థాపించుకోవాలి. ఇక మీరు ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏమిటంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతంగా అంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు కదా, ఆ పనిని కూడా వెంటనే తక్షణం మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంతా ఓపెన్గా చెప్పేసుకుంటూ ఉంటారు. మీనరాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతూ వస్తుంది. దానికి కారణం ఏమిటంటే మీరు ఓపెన్గా ఉండడం. ఇప్పుడు కూడా ఏ పనైనా చెయ్యాలి అని అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేసుకోండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి ఈ విధంగా చేశాను, ఇలా సక్సెస్ అయిందని అప్పుడు చెప్పుకోండి. అప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పనికి ఎవరూ కూడా ఆటంకాలు సృష్టించకుండా ఉంటారు. లేదంటే మీరేదైనా ఒక పని చేస్తూ ఉంటారు, ఆ పనిని ఇలా చేస్తున్నామని ఎవరో ఒకరికి పక్క వాళ్ళకు చెప్తారు. ఆ పనిని వాళ్ళు కూడా మిమ్మల్ని చేయనీయకుండా అడ్డుపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటప్పుడు మీకేంటంటే మీరు చేస్తున్నటువంటి పనిలో సక్సెస్ అనేది రాకుండా మీకు కొంచెం అడ్డుపడుతూ ఉంటారు ఆ వ్యక్తులు అనేవాళ్ళు. కాబట్టి మీ జీవితంలో ఇటువంటివి చాలా జరిగాయి. అయితే బాధపడవలసినటువంటి పని లేదండి. మీ గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం మారబోతున్నాయి. మీరు పడినటువంటి కష్టానికి మంచి ప్రతిఫలం అయితే దక్కబోతుంది. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మీ మంచి పనులు మీరు ఏవైతే చేశారో అవన్నీ కూడా మీకు మంచిగా భగవంతుడు మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవాలి. అలాగే రాబోతున్నటువంటి రోజుల్లో మీకు అతిపెద్ద శుభవార్తలు కూడా మీరు వినేటటువంటి శుభకార్యాలు, అలాగే మంచి మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైతే ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయేటటువంటి సమయం రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకొని ఉంటారు, ఎగ్జామ్స్ అనేవి రాసుంటారు, అలాగే విదేశాల స్టడీస్ కోసం అప్రోచ్ అయ్యి ఉంటారు. అయితే రాబోతున్నటువంటి మంచి రోజుల్లో మీకు అన్నీ కూడా మీరు అనుకున్న విధంగా జరుగుతాయండి. ఇక మీ జీవితంలో అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుండి మీకు కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం పెద్దగా గాబరపడవలసినటువంటి అవసరం అయితే లేదు. పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ ఉండవండి. ఎక్కువగా చిరాకుగా ఉండేలాగా మీ మనసు అనేది ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే మీ మనసు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది కదా, అలాంటి సమస్యలే మిమ్మల్ని వేధిస్తాయి. కాబట్టి మీనరాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయవలసినటువంటి వ్యాయామాల మీద దృష్టి సారించండి. అలాగే మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే తప్పకుండా హెల్త్ పరంగా చేసుకోవాలి. మీరు చెప్పిన విధంగా తప్పకుండా చేసుకుంటే సరిపోతుంది. ఇక మీ హెల్త్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మీనరాశి వారు ఇక నుండి మీరు దేనికి కూడా భయపడిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ నుండి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుంది. అలాగే మీరు చేయవలసిందల్లా కేవలం ఏమిటంటే మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యము కూడా ప్రతి ఒక్కటి కూడా పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి. తర్వాత మీ జీవితం ఎలా మారిపోతుందో చూడండి. అలాగే మీరు పేదవారికి దాన ధర్మాలు చేసుకోండి. అన్నదానం, వస్త్రదానం, ధన రూపేణ లేదంటే చేతనైనంత సహాయాలు చేయండి. తద్వారా మీరు ఇంకా కూడా ఎక్కువ పుణ్యఫలాన్ని అయితే పొందుతారు. ఇక అలాగే ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించుకోవడం మొదలుపెట్టండి. గోమాత అంటే తెలుసు కదండి, సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వలన జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు తప్పకుండా పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. కాబట్టి మీనరాశి వారు నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా దీపం వెలిగించి భగవంతుని ప్రార్థించడం వలన కూడా మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. మీనరాశి వారి మనసులో భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం
మనసుకు శాంతినిస్తుంది. అలాగే మెరిసే కాంతి దుష్టశక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం పెట్టుకోండి, సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈ మీనరాశి వారి జీవితంలో ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ధనప్రాప్తి కూడా కలగాలంటే మీనరాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలో కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎవరికైనా సరే జీవితంలో ఆకస్మికంగా ఊహించని విధంగా పెద్ద మొత్తంలో ధనలాభం రావాలని కోరుకుంటాం. దీనిని ఆకస్మిక ధనప్రాప్తి యోగం అని అంటారు. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు డబ్బులు రావడం, మీరు ఊహించిన దానికంటే భూములు, గృహాలు బాగా మీకు కలిసి రావడం, మీరు ఊహించని విధంగా ప్రమోషన్లు రావడం, ఇలా ఆకస్మికంగా డబ్బులు విపరీతంగా రావడానికి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉండాలి. ఇలా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగడానికి పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పారు. అలా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే చాలా సులభమైనటువంటి పరిహారం ఉంది. ఈ పరిహారం ఏమిటంటే ఎప్పుడైనా కానీ మంగళవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, శనివారం రోజు కానీ ఒక గాజు బౌల్లో నీటిని తీసుకొని ఇంట్లో ఈశాన్య మూల పెట్టండి. మీరు వీలైనప్పుడు అలా వారానికి ఒకసారి ఈశాన్య మూలలో ఉంచినటువంటి ఆ నీటిని నీటిలో కొంచెం ఉప్పు వేసి పెట్టండి. అలా ఆ నీటిని ఉప్పుని తీసేసి బయటపడేసి మరలా ఆ గాజు బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నీటిని దొడ్డుప్పు వేసి దాని మీద మూత పెట్టడం. ఈ పరిహారం చేస్తే మీకున్నటువంటి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. అలాగే ఆకస్మికంగా ఊహించకుండా మీకు ధనం కూడా బాగా కలిసి వస్తుంది. మీరు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టేటప్పుడు ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం పెట్టాలి. సహజంగా రోజు ఇంటి ముందు నూనె పోసి దీపం పెడుతుంటాం. కానీ ఊహించకుండా డబ్బులు రావాలంటే ఆవ నూనె పోసి దీపం పెట్టాలి. దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆవ నూనెను ఎక్కడైనా దగ్గరలో చెట్టు మొదట్లో పోయాలి. ఇలా ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఇక అలాగే పూజా మందిరంలో ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. ఇక అలాగే ఎవరైనా మీకు లాఫింగ్ బుద్ధ బహుమతిగా ఇచ్చారనుకోండి, తొందరలోనే మీకు డబ్బులు బాగా కలిసి వస్తున్నాయని చెప్పుకోవాలి. చైనా వాస్తు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఈ విధంగా మీకు లాఫింగ్ బుద్ధ బహుమతిగా ఇస్తే తొందరలో మీరు ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని పొందబోతున్నారనడానికి మరొక సంకేతంగా భావించండి. ఇక మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు ఓడలు తీసుకొని వాటిని ముడివేయాలి. రెండింటిని తీసుకొని మర్రి చెట్లు ఓడలు ముడేసి ఇంటికి వచ్చేయాలి. అలా చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. అలా కలిగిన తర్వాత మరలా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ ముడి విప్పేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ చేసుకొని కులదేవత ఆరాధన చేయండి. మరి తెలుసుకున్నారు కదండి మీనరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుందనేది. ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి.